థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో మోడల్ 1లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాము. బట్ బిఫోర్ డూయింగ్ దట్, అది చేయడానికన్నా ముందు మనం పర్సంటేజెస్లో కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో పర్సంటేజెస్ అన్నప్పుడు ఏదైనా ఒక వాల్యూ యొక్క పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయి. జనరల్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ మైండ్ క్యాలిక్యులేషన్. ఓకే, సో నార్మల్ మెథడ్ అంటే సపోజ్ ఏదో 50% ఆఫ్ 600 అంటే 600లో 50% వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి. సో అప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే 50% అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 50/100. ఓకే, సో 50% అన్నప్పుడు 50/100 ఆఫ్ ఓఎఫ్ ఆఫ్ అంటే ఇంటూ 600 వేస్తాము. 600 దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 50 into 6 650 is 300. సో 300 is the answer. అంటే 50% ఆఫ్ 600 అంటే 300. ఇది నార్మల్ మెథడ్లో చేస్తే ఇలా వస్తుంది. బట్ మైండ్ క్యాలిక్యులేషన్ అంటే జస్ట్ చిన్న లాజిక్, ఏమీ లేదు. 50% ఆఫ్ 600, 50% అంటే హాఫే కదా. 50% అంటే హాఫ్, అంటే 600లో హాఫ్ ఎంత అంటే మనం ఈజీగా 300 అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ మైండ్ క్యాలిక్యులేషన్, మైండ్లో క్యాలిక్యులేట్ చేయడం అనమాట. ఓకే, సో అదేవిధంగా ఏదో 30% ఆఫ్ 600 దీని వాల్యూ కావాలన్నారు అనుకోండి. సో 30% ఆఫ్ 600 అంటే 30% అన్నారు కాబట్టి సో 30/100 ఎంత పర్సెంట్ అంటారో అది బై 100 వేస్తాము. 30/100 ఇంటూ 600. ఓకే, సో మళ్ళీ ఈ 100 600లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 30 into 6 180 వస్తుంది. ఓకే, సో దీన్నే మైండ్ క్యాలిక్యులేషన్లో మనం చేస్తే 30% ఆఫ్ 600 అన్నారు. మీరు సింపుల్గా ఈ జీరో క్యాన్సిల్ అయ్యాయి అనుకోండి. సో 3 into 60, 360 సార్ 180, 360 సార్ 180, ఇది మైండ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనకి 5% ఆఫ్ 600 అన్నారు అనుకోండి. సో మనం సింపుల్గా 5/100 ఇంటూ 600, 5/100 ఇంటూ 600, 100 600లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 6 ఆర్ 30 వచ్చింది. సో దీన్ని మైండ్ క్యాలిక్యులేషన్లో చేయాలంటే 5% ఆఫ్ 600 అన్నారు. ఫస్ట్ మనం 10% ఆఫ్ 600 తీసుకుందాం. 10% ఆఫ్ 600, 10% ఆఫ్ 600 ఏమవుతుందంటే 0 0 క్యాన్సిల్ అయ్యాయి అనుకుంటే 1 into 60 వచ్చింది. ఓకే, సో 10% వాల్యూ 60 అయితే 5% అంటే ఇందులో హాఫ్ ఎంత అవుతుంది, ఇందులో హాఫ్ 30 అవుతుంది. రైట్, ఓకే, అర్థమైంది కదా. సో 10% వాల్యూ 60 అయిందంటే 10లో హాఫ్ 5, సో 60లో హాఫ్ 30 అనమాట. అంటే 5% వాల్యూ 30 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పర్సంటేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఇలా నార్మల్ మెథడ్ అండ్ మైండ్ క్యాలిక్యులేషన్ అని 2 మెథడ్స్ ఉంటాయి. సో జనరల్గా మనం నార్మల్ మెథడ్లో ట్రై చేసి ఒక్కోసారి మైండ్ క్యాలిక్యులేషన్లో చేస్తే ఈజీగా వస్తాయి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మైండ్ క్యాలిక్యులేషన్ టఫ్గా ఉంటాయి. అలాంటప్పుడు నార్మల్ మెథడ్లో చేసుకోవాలి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఒక భిన్నం ఉందనుకోండి, దాన్ని పర్సంటేజ్ లాగా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనే భిన్నం ఉంది. 1/2 అనే దాన్ని పర్సంటేజ్ లాగా కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఏమీ లేదు, ఇంటూ 100 తీసుకోండి. ఇంటూ 100. ఓకే, ఏదైనా ఒక భిన్నాన్ని పర్సంటేజ్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఆ ఇచ్చిన భిన్నము ఇంటూ 100 తీసుకుని సింప్లిఫై చేస్తే పర్సంటేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 1/2 ఇంటూ 100, 200లో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1 into 50 50%. రైట్, అంటే 1/2 అనేది 50%కి ఈక్వల్. సో అదేవిధంగా 1/4 అనే ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఇది పర్సంటేజ్ ఎంత అవుతుంది అంటే ఇంటూ 100 తీసుకోండి. 400లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 into 25 25%. అంటే 1/4 అనే భిన్నము 25%కి ఈక్వల్.
ఓకే. సో అదేవిధంగా 1/3 ఉందనుకోండి, 1/3 పర్సంటేజెస్లో ఎంత అంటే ఇంటూ 100 తీసుకోండి. అంటే ఈ 3 100లో క్యాన్సిల్ అవ్వాలి. అంటే 3తో 100ని డివైడ్ చేస్తే 3 10లో 3 టైమ్స్ 3 3s are 9, 1 రిమైనింగ్ 0. 3 మళ్ళీ 10లో 3 టైమ్స్ 3 3s are 9, 1 రిమైనింగ్. సో ఈ 1ని ఇక్కడ రాసి 1 ఈ 3ని ఇక్కడ రాస్తే 33 1/3%. అంటే 1/3 అనే భిన్నము 33 1/3%కి ఈక్వల్ అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని భిన్నాలు ఉంటాయి చూడండి. అంటే 1/2 అనేది 50%కి ఈక్వల్. 1/3 దిస్ ఈజ్ 33 1/3%. 1/4 25%. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తే 1/5 20%. 1/6 16 2/3%. 1/7 14 2/7%. 1/8 12 1/2%. 1/9 11 1/9%. 1/10 10%. and 1/11 9 1/11%. 9 1/11%. ఇవి ఈ వాల్యూస్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకుంటే కనుక మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఎక్కడైనా 1/9 అని కనిపించింది అనుకోండి, ఇమీడియట్గా అది పర్సంటేజెస్లో 11 1/9% అని మనం గుర్తుపెట్టుకుంటే మన క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నవన్నీ కూడా 1/2 నుంచి 1/11 వరకు మీరు గుర్తుంచుకోండి. ఓకే, నౌ లెట్ us do some problems. Question number 1. 20% of 150. వాట్ ఈజ్ 20% వాల్యూ ఆఫ్ 150? 150లో 20% విలువ ఎంత? ఓకే, సో దీన్ని చాలా డిఫరెంట్ వేస్లో మనం చేయొచ్చు. సో ఆ డిఫరెంట్ వేస్ అన్నీ కూడా నేను 1 by 1 చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే 150లో 20% వాల్యూ ఎంత అన్నారు. సో 20% అన్నారు కాబట్టి 20/100 ఎప్పుడు కూడా ఎంత పర్సెంట్ అంటారో అది బై 100 తీసుకోవాలి. ఓకే, 20% అన్నారు కాబట్టి 20/100 ఇంటూ ఇచ్చిన వాల్యూ 150. దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ చేయండి, మళ్ళీ ఈ 0 కూడా క్యాన్సిల్ చేయండి. సో ఫైనల్గా మనకి 2 × 15 2 15s 30. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది స్టాండర్డ్ మెథడ్. ఓకే, సో ఇచ్చిన పర్సంటేజ్ బై 100 ఇంటూ ఇచ్చిన వాల్యూ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. లేదా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే 20% ఆఫ్ 150 అన్నారు. సో 20% అంటే ఫ్రాక్షన్స్లో ఎంతకి ఈక్వల్? ఇది 1/5కి ఈక్వల్. ఓకే, 20% అంటే 1/5 కాబట్టి సో ఆ 1/5 ఇంటూ ఇచ్చిన వాల్యూ 115 తీసుకోండి. సో ఇప్పుడు ఈ 5 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 0ని యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. 1 × 30 వచ్చింది వాల్యూ. ఓకే, ఇదొక పద్ధతి. లేదనుకోండి 20% ఆఫ్ 150 అన్నారు కాబట్టి మీరు సింపుల్గా ఈ 0 క్యాన్సిల్ చేయండి. సో 2 OF ఆఫ్ అంటే ఇంటూ అనమాట. 2 × 15 2 15s are 30. దిస్ ఈజ్ వన్ మెథడ్. ఓకే, లేదా 20% ఆఫ్ 150 అన్నారు. సో 150ని మనం 100 + 50 అని రాసుకోవచ్చు. 150ని 100 + 50 అని రాసుకోవచ్చు. ఓకే, సో 20% అంటే 100కి అని కదా, అంటే 100కి 20 అని ఇచ్చినట్టు. అంటే ఈ 100కి 20 ఈ ప్లస్ వేయండి. 100కి 20 అయినప్పుడు 50కి ఎంత అవుతుంది? ఇందులో హాఫ్ 10 అవుతుంది, అంతే కదా. 100కి 20 అయితే ఇందులో హాఫ్ 50, ఇందులో హాఫ్ 10 అవుతుంది. అంటే 50 వాల్యూ 10 అవుతుంది. అంటే 20 + 10 ఏమవుతుంది? 30 అవుతుంది మళ్ళీ. సో దీని వాల్యూ 30 అనమాట. సో ఈ విధంగా ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు డిఫరెంట్ వేస్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ వీటన్నింటిలో ఇది స్టాండర్డ్ మెథడ్.
ఓకే, ఇచ్చిన పర్సంటేజ్ బై 100 ఇంటూ ఇచ్చిన వాల్యూ సింప్లిఫై చేస్తే వస్తుంది చూడండి. ఇది స్టాండర్డ్ మెథడ్ అనమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ విధంగా చేస్తే మీరు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఎటువంటి ట్విస్ట్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. సో ఇలాంటి ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 మెథడ్స్ కూడా ప్రతిసారి పాసిబుల్ కాకపోవచ్చు, అందుకని ఇది గుర్తుంచుకోండి. సో ఇవి అప్పుడప్పుడు వీలైనప్పుడు వీటిని చేసుకోవాలి. ఓకే, ఇవి వీలు కానప్పుడు మాత్రం స్టాండర్డ్ మెథడ్లో మనం చేయవలసి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. 240లో 33 1/3% విలువ ఎంత? ఓకే, 240లో 33 1/3% విలువ ఎంత అన్నారు. ఓకే, సో ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా పర్సంటేజెస్ని ఇలా భిన్నాల్లో ఇచ్చారనుకోండి, 33 1/3% ఇలా పర్సంటేజెస్ని ఇలా భిన్నాల్లో ఇచ్చినప్పుడు దానికి సమానమైన భిన్నాన్ని ఫ్రాక్షన్ని తీసుకోవడం ట్రై చేయండి, అప్పుడు ఈజీగా వస్తుంది మనకి. ఓకే, అంటే 240 ఇంటూ 33 1/3% అంటే ఎంత భిన్నానికి సమానం? అది 1/3కి సమానం, అందుకే ఇవి గుర్తుంచుకోమని చెప్పాను నేను. ఓకే, సో 33 1/3 అనేది 1/3కి ఈక్వల్ కాబట్టి సింపుల్గా మీరు ఆ 1/3ని తీసుకోండి. ఇది సింప్లిఫై చేస్తే ఈ 324లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 324లో 8 టైమ్స్, 0 యాజ్ ఇట్ ఈజ్గా వేయండి. సో 80 ఇంటూ 1 80, సో 80 అనమాట ఆన్సర్. 240లో 33 1/3% వాల్యూ 80. ఓకే, సో దీన్ని స్టాండర్డ్ మెథడ్లో చేసామనుకోండి, 33 1/3/100 ఇంటూ 240 అని వేస్తే సింప్లిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని పర్సంటేజెస్ని ఇలా భిన్నాల్లో ఇచ్చినప్పుడు దానికి సమానమైన ఫ్రాక్షన్ని తీసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఈజీగా వస్తుంది అనమాట. అందుకని మీరు 1/2 నుంచి 1/11 వరకు కూడా ఇక్కడ ఇచ్చినవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. 120లో 12 1/2% విలువ ఎంత? ఓకే, సో సింపుల్. 120లో 12 1/2% విలువ ఎంత? పర్సంటేజెస్ని మళ్ళీ ఫ్రాక్షన్లో భిన్నాల్లో ఇచ్చారు చూడండి, 12 1/2% అన్నారు. సో ఇలా భిన్నాలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి ఈక్వల్ ఫ్రాక్షన్ తీసుకోండి. 12 1/2% అంటే 1/8కి ఈక్వల్ కాబట్టి సో మీరు సింపుల్గా 1/8 ఇంటూ ఇచ్చిన వాల్యూ 120. ఓకే, 1/8 ఇంటూ 120 సింప్లిఫై చేస్తే 8 12లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 8 పోతే ఇంకా 4 ఉంటుంది, 40. 8 40లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 15 అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. 120లో 12 1/2% వాల్యూ 15. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. 91లో 14 2/7% విలువ ఎంత? సో 91లో 14 2/7% విలువ. సో 14 2/7% అంటే 14 2/7% అంటే 1/7 కాబట్టి 1/7 ఇంటూ ఇచ్చిన 91 సింప్లిఫై చేయండి. 7 91లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 13 91 కాబట్టి 13 టైమ్స్, 1 ఇంటూ 13 సో 13. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. 150లో 30% ప్లస్ 120లో 20% విలువ ఎంత? ఓకే, వెరీ సింపుల్. 150లో 30%, ఇది స్టాండర్డ్ మెథడ్ ప్రకారం చేద్దాము. 150లో 30% అన్నారు. సో 150 ఇంటూ 30% అన్నారు కాబట్టి 30/100 ప్లస్ 120లో 20% అన్నారు. సో 120 ఇంటూ 20% కాబట్టి 20/100. దీన్ని సింప్లిఫై చేద్దాము. చేస్తే ఈ 0 క్యాన్సిల్ చేయండి, ఈ 0 క్యాన్సిల్ చేయండి. సో మనకి ఫైనల్గా 15 ఇంటూ 3 15s 45, ఈ ప్లస్ ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఈ 0 క్యాన్సిల్ చేయండి, ఈ 0 క్యాన్సిల్ చేయండి. సో 12 ఇంటూ 2 12s ఆర్ 24. సో ఈ రెండు టోటల్ చేస్తే 45 ప్లస్ 24 దట్ ఈస్ 69. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. 150లో 40% మైనస్ 120లో 25% విలువ ఎంత? ఓకే, సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగా 150లో 40% అన్నారు కాబట్టి సో 150 ఇంటూ 40% అంటే 40/100 మైనస్ 120లో 120 ఇంటూ 25% కాబట్టి 25/100. దీన్ని సింప్లిఫై చేద్దాము. సో ఈ 0 క్యాన్సిల్ చేయండి,
నెక్స్ట్ ఈ జీరో క్యాన్సిల్ చేయండి. సో ఇంకా మనకి 15 × 4 మిగిలింది. 4 15s 60. ఓకే, ఇక్కడ ఈ 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, ఇది పట్టించుకోకర్లేదు. 60 ఈ మైనస్ ఇక్కడ తీసుకోండి. ఇది సింప్లిఫై చేస్తే జీరో క్యాన్సిల్ చేయండి. ఇక మనకి 25/10 వచ్చింది. 25లోను 10లోను 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 5 టేబుల్. 5 25లో 5 టైమ్స్, 5 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఈ 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 12లో 6 టైమ్స్. సో ఇక్కడ ఏముంది, 6 × 5 వచ్చింది. 6 5s are 30. సో 60 - 30, సో 30, దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు ఎటువంటి డౌట్ అడిగినా, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, మీరు ఎటువంటి డౌట్ అడిగినా నేను ఇమీడియట్గా రిప్లై ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మోడల్ 2లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇది మోడల్ 1, మోడల్ 2లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.